రీసెంట్‌గా థియేటర్‌లోకి రిలీజ్ అయిన 'థగ్ లైఫ్', 'భైరవం' ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 అలాపుజా జింకానా మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు జూన్ 5వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, జింకానా మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో, ముందుగా అయితే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సోనీ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి అయితే జూన్ 13థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈసారి పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. జింకానా మూవీ అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 రానా నాయుడు సీజన్ 2 మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకైతే రానా అండ్ విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సీజన్ 1 వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, సీజన్ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్ వచ్చేసి జూన్ 13థ్ నుంచి లేదు పక్కాగా అయితే మనకు 'రానా నాయుడు' సీజన్ 2 మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 శుభం మూవీ. సో, ఈ మూవీలో లీడ్ రోల్‌లో వచ్చేసి మనకు సమంత గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే ఎవరు తీసుకున్నారంటే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి అయితే ఈ జూన్ 13థ్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ శుభం మూవీని అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 4 వీవర్ లయర్ మూవీ. సో, ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే జూన్ 18థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు వీవర్ లయర్ మూవీ అయితే డేట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సీజన్ 1, సీజన్ 2 వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూన్ 25థ్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సీజన్ 1, సీజన్ 2 మనకు డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యాయి. సో, సీజన్ 3 కూడా మనకైతే జూన్ 25థ్‌న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 రైడ్ టు మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29థ్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ రైడ్ టు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. రైడ్ టు మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు జూన్ 29థ్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 భైరవం మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో, డేట్ వచ్చేసి మనకైతే జూన్ 29థ్‌న అయితే పక్కాగా అయితే ఈ భైరవం మూవీ వచ్చేసి జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, నేనైతే కన్ఫర్మ్‌గా అయితే చెప్తున్నాను. సో, ఇంకా వాళ్ళే అఫీషియల్‌గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. జూన్ 29థ్‌నే మనకైతే డేట్ అయితే అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు జూన్ మంత్ లాస్ట్ వీక్ అంటే జూన్ 29థ్‌నే ఫ్రైడే రోజున మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 థగ్ లైఫ్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి యావరేజ్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు జూలై మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఈ థగ్ లైఫ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో, 8 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసేదానికి కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ రోజు నుంచి నైట్ ఏఎంకి నుంచి మనకైతే మంచి మంచి ట్రెండింగ్ టాపిక్స్ మీద అప్డేట్స్ అయితే వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. సో, ఈ రోజు నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద ఏ టాపిక్ మీద వీడియో కావాలో తప్పకుండా ఈ వీడియోకి ఒక కామెంట్ చేస్తే మీ వీడియో కామెంట్ ఆధారంగా అయితే వీడియో అయితే నేనైతే నైట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో, తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.